సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న వెస్లీ చర్చిలో క్రిస్మస్ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇది పురాతన చర్చి కావడంతో ప్రేయర్స్ లో పాల్గొనేందుకు భారీగా తరలివస్తున్నారు క్రైస్తవ సోదరులు. వందలాది ప్రేయర్స్ చేస్తున్నారు. అక్కడ మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. సో హైదరాబాద్ సిటీలో క్రిస్మస్ వేడుకలు మస్తు గ్రాండ్ గా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి మాత్రమే కాదు, దాదాపు వారం రోజుల నుంచి కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు అండ్ దాంతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ చర్చ్ లో జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రజెంట్ నేను సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉండే వెస్లీ చర్చ్ దగ్గరకు వచ్చేసిన. సో వెస్లీ చర్చ్ అనగానే చాలా మందికి తెలుసు, ఇది చాలా పురాతనమైనది అండ్ హైదరాబాద్ సిటీలో చాలా ఓల్డెస్ట్ చర్చ్లు, పురాతన చర్చ్లు ఏవైనా ఉన్నాయి అంటే ఒకటి వెస్లీ చర్చ్ అండ్ దాంతోపాటు సెయింట్ మేరీస్ చర్చ్. ఈ రెండు చాలా పురాతనవి. ఇంకా చెప్పాలంటే 90s నుంచి కూడా ఉన్న చర్చ్ లో హైదరాబాద్ లో ఇది. హైదరాబాద్ సిటీ వాసులు అండ్ దాంతోపాటు ఇక్కడ జరిగే ప్రార్థనలకి కేవలం సిటీ నుంచి మాత్రమే కాదు, విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సెలబ్రేషన్స్ అంత ఘనంగా జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే చాలా మందికి చాలా సెంటిమెంటల్ గా ఇయర్స్ టుగెదర్ ఇదే చర్చ్ లో జరిగే ప్రార్థనలు కావచ్చు, సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ ఉంటుంటారు. ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా ఒక్కసారి మనం చర్చ్ చూస్తే చాలా అందంగా డెకరేట్ చేసారు. అండ్ దాంతోపాటు ఈ సెలబ్రేషన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉండేది. అండ్ దాంతోపాటు ఇంపార్టెన్స్ క్రిస్టియన్స్ ఇచ్చేది వేటికి అంటే ఒకటి స్టార్, రెండు క్రిస్మస్ ట్రీ. సో జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన బర్త్కి సంబంధించి ఒక సింబాలిక్ గా స్టార్ అనేది ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇక డిపెండ్స్ అపాన్ స్టార్ ఏర్పాటు చేసే అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది అనమాట. కొంతమంది ఒక రోజు మాత్రమే, ఇంకొంతమంది 10-15 days బిఫోర్ నుంచి స్టార్ ఏర్పాటు చేశారంటే న్యూ ఇయర్ వరకు కూడా ఆ స్టార్ అట్లే సెలబ్రేషన్స్ ఇండికేషన్ గా పెట్టుకుంటుంటారు. అండ్ దాంతోపాటు క్రిస్మస్ ట్రీ. సో క్రిస్మస్ ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ప్రతి చర్చ్ లో అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ హాల్లో చూసిన చర్చ్ దగ్గర కూడా చూస్తుంటే స్పెషల్ గా డెకరేట్ చేసి పెట్టిన క్రిస్మస్ ట్రీ మనకు కనిపిస్తుంది. క్రిస్మస్ ట్రీకి ఎలక్ట్రికల్ లైట్స్ తో పాటు బాల్స్, గిఫ్ట్స్, స్టార్స్ అండ్ ఫ్లవర్స్ వీటన్నిటితోటి చాలా అందంగా అలంకరించారు. సో కొంతమంది ఏంటంటే ఇట్లాంటి ఆర్టిఫిషియల్స్ పెట్టుకుంటుంటారు అండ్ న్యాచురల్ గా కావాలనుకున్నారు నర్సరీ నుంచి క్రిస్మస్ ప్లాంట్స్ ని తెచ్చి ఇంట్లో ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటారు. సో ఏదైనా కావచ్చు కానీ క్రిస్మస్ ట్రీ మాత్రం మస్ట్ గా ఏర్పాటు చేసుకుంటారు. అది చాలా పవిత్రతకి ఒక సింబాలిక్ గా కూడా భావిస్తూ ఉంటుంటారు అనమాట. ఎవరు ఎక్కడున్నా ప్రేయర్ తో మాత్రమే వాళ్ళ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటుంటారు. సో ఒక్కసారి మనం ఈ ప్రేయర్స్ లో పాల్గొనే వాళ్ళతో కూడా మాట్లాడదాం. అండ్ లోపల చర్చ్ లోపల మనం ఉన్నాం. ఈ ఫుల్ బెంచెస్ అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి ప్రార్థనలతో అండ్ ప్రార్థనలు వినే వారితో. అందుకనే బయట కూడా చర్చ్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేశారు, ఎవరు ఏ ప్రార్థన మిస్ కాకుండా ఉండడానికి. సో ఒక్కసారి సెలబ్రేషన్స్ గురించి అండ్ క్రిస్మస్ గురించి మనం తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తుంటారు. దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మోస్ట్ ప్రాబ్లీ ఫర్ మోర్ దెన్ 8 years యాక్చువల్గా. బట్ రెగ్యులర్గా నేను స్టార్ట్ చేసిన 3 years బ్యాక్ నుంచి ఎవ్రీ సండే అండ్ రెగ్యులర్గా వస్తుంది. ఫస్ట్ చర్చ్ అవుతుంది ఎవరికైనా సరే, బీయింగ్ ఏ క్రిస్టియన్. సో ఫస్ట్ వి గివ్ టైమ్ టు గాడ్, దెన్ అగైన్ వి గివ్ టైమ్ టు అవర్ ఫ్యామిలీస్ అన్నట్టు. స్టార్ కూడా జీసస్ క్రైస్ట్ బర్త్ ని ఇండికేట్ చేస్తూ ఏర్పాటు చేస్తుంటారు. సో ఎన్ని రోజుల ముందు పెడుతుంటారండి? అది జనరల్గా వరల్డ్లో చూసుకుంటే నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇన్ ఇండియా వి స్టార్ట్ ఫ్రమ్ December 1st లేదా నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో తన యొక్క జన్మదినం జ్ఞానులకి తెలియజేస్తుంది, దారి ఆ స్టార్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ స్టార్ని ఫాలో అవుతూ తన బర్త్ ప్లేస్కి చేరుకున్నారు. సో అందు గురించి దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్మస్ అన్నట్టు. అవును, అట్లా. జనరల్గా ఒక ప్యాటర్న్ క్రమం పెట్టుకుంటారు అన్నట్టు. సో మీరు చూస్తే ప్రేయర్ తోటి స్టార్ట్ చేశారు, దెన్ అగైన్ వాక్యం చదువుతున్నారు, ఇప్పుడు బైబిల్ వర్సెస్ చదువుతున్నారు, దెన్ తర్వాత బైబిల్ వర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. సో దాని తర్వాత దెన్ అగైన్ మళ్ళీ సాంగ్స్, ఆఫరింగ్స్ కానివ్వండి, జనరల్ క్రమం ఒకటి మెయింటైన్ చేస్తారు. దాని ప్రకారంగా సర్వీస్ మొత్తం కంటిన్యూ అవుతుంది అన్నట్టు. సో చెప్పారు కదా, ఇట్లా కంప్లీట్ గా ఈ డే మొత్తం జీసస్ క్రైస్ట్ ని తలుచుకుంటూనే ఉంటాయి ఈ చర్చెస్ అన్ని కూడా. ఇక చర్చ్ లో జరిగే
ప్రేయర్స్లో పాల్గొనేవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా బైబిల్, సో బైబిల్ చాలా పవిత్ర గ్రంథం మనకు తెలిసిందే క్రిస్టియన్స్కి. సో అందుకనే పండగ రోజు బైబిల్లో ఉండే చాలా ముఖ్య అంశాలు, వాటి సారాంశాలు చదివి వినిపిస్తుంటారు. సో ఇంకొంతమందితో మాట్లాడదాం. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఎట్లా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్? చాలా బాగా జరుగుతున్నాయి, అంత ఆధ్యాత్మికంగా జరుగుతుంది. అందరూ ప్రజలందరూ కూడా క్రీస్తు యేసు జన్మదినాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఎందుకైనా ఆయన లోక రక్షకుడుగా వచ్చి మన పాపం క్షమించి మరి మనకి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయడానికి ఈ లోకానికి అవతరించారు. క్రిస్మస్ సెలబ్రేషన్ లో Santa Claus is one of the messenger, but he is not equal to God. He is not equal to ఎందుకంటే ఆ రోజుల్లో పేదలైన వాళ్ళకి బహుమానాలు ఎవరు ఇవ్వకపోతే ఒక రాజు తన రాజవస్త్రాలు తీసివేసి ఒక చిన్న శాంటా క్లాజ్ లాగా డ్రెస్ వేసుకొని పేదలైన వారందరికి కూడా వెళ్ళి బహుమతులు ఇచ్చారు. దాన్ని బట్టి ఈ క్రిస్మస్ రోజున ఆయనని కూడా తలుచుకుంటారు. ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం కదా, జీజస్ క్రైస్ట్ ఇవాళ మనకు తెలిసిందే జీజస్ పుట్టినరోజు. అందుకనే జీజస్ ని చిన్న బిడ్డ రూపంలో ఇక్కడ అలంకరించి పెట్టిర్రు. అండ్ దేవదూతలు, మరియమ్మ, గొర్రెల కాపర్లు సంబంధించిన సెట్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు అనమాట. దీంతో పాటు శాంటా, సో శాంటా అందరికీ తెలిసిందే. అండ్ చాలా మంది ఆఫీసెస్లో కూడా సీక్రెట్ శాంటా గిఫ్ట్స్ అనేవి కూడా చేస్తుంటారు. అండ్ ప్రత్యేకంగా చర్చ్లో పాటు మినీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగేటప్పుడు పండగకు ముందే శాంటా మస్ట్గా ఉంటాడు ఆ సెలబ్రేషన్స్లో. అండ్ ఇంకోటి చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, ఒక ఫన్ కావచ్చు. అండ్ దాంతోపాటు శాంటా నుంచి ఇచ్చే ఒక చిన్న చాక్లెట్ వచ్చినా చాలా అదృష్టంగా భావిస్తారు క్రైస్తవులు. సో అట్లాంటి శాంటా కూడా ఇక్కడ చర్చ్ దగ్గర ఏర్పాటు చేయడం చర్చ్ లో జరుగుతున్న ప్రార్థనలు, ఇక్కడ ప్రోగ్రామ్ సంబంధించి అండ్ ఈ చర్చ్ తో ఉండే అటాచ్మెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ చర్చ్ కి విఐపి రష్ కూడా పొద్దున్న నుంచి ఉంది. సో మార్నింగ్ నుంచి కూడా ప్రతి సెషన్ కి ఏదో ఒక విఐపి వచ్చి ఇక్కడ సెషన్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు కూడా ఇప్పటి వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు అండ్ దాంతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. సో ఇది సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉండే వెస్లీ చర్చ్ కి సంబంధించి ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మనీతో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.